మరి అటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలి అంటే, చక్కగా మీ యొక్క కోరికలన్నీ కూడా తీరాలి అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, స్వామి యొక్క దక్షిణ భాగంలో ఆంజనేయ స్వామి మనకి దాదాపుగా 108 అడుగుల ఆంజనేయ స్వామి మండపము ఇక్కడ ఉన్నది. ఆ మండపం పక్కనే ఉన్నటువంటి జయఘంట, ఆ ఘంటను మ్రోగించడం వల్ల క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామితో పాటుగా బ్రహ్మాండాలను పరిపాలించే వెంకటేశ్వర స్వామి కూడా మీ యొక్క సంకల్పాలన్నీ కూడా విని, ఆ యొక్క సంకల్పాలన్నిటికీ కూడా ప్రతిఫలంగా మీకు కావలసినటువంటి అన్ని శక్తులను అందించి స్వామి యొక్క మీ యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తాడు. మరి అటువంటి జయగంటను చక్కగా మ్రోగించి మీ యొక్క సకల కార్యాలు కూడా జయప్రదం చేసుకొని మళ్ళీ తిరిగి వెంకటేశ్వర స్వామి యొక్క స్వర్ణగిరిలో వేయించేసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనాన్ని చేసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి.